హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ వన్ మోర్ వీడియో. ఇది వచ్చేసి మా కివికి ఫీవర్ అనమాట. మార్నింగ్ నుంచి పాపం చాలా ఫీవర్గా ఉంది. సో డల్ అయిపోయింది అనమాట తనైతే. ఇంకా హాస్పిటల్కి తీసుకెళ్దామని చెప్పి బయలుదేరాము. మార్నింగ్ ఆఫ్టర్నూన్ వరకే ఉంటుంది మార్నింగ్ నుంచి, అండ్ ఆఫ్టర్నూన్ నుంచి ఉండదు అనమాట హాస్పిటల్. ఇంకా ఈవినింగ్ ఉంటుంది. సో ఈవినింగ్ బయలుదేరాము. ఇంకా ఈవినింగ్ వచ్చేసరికి ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంటుంది మస్కట్లో. అలాగే ఇక్కడ మౌంటైన్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయో. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా ఇంటి దగ్గర మాస్క్ ఉంటుంది అనమాట, దగ్గరలోనే అక్కడ గార్డెన్ అనమాట. ఇది చాలా బాగుంటుంది, చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు. గార్డెనింగ్ అదంతా బాగా చేస్తారు. ఈవెన్ రోడ్డు పక్కన ఉన్న చెట్లను కూడా అంత మంచిగా ట్రిమ్ చేసి గార్డెన్ అంతా ఉంటే చాలా బాగా మెయింటైన్ చేస్తారనమాట. ఇంకా హాస్పిటల్ దగ్గరికి వచ్చేసాము. ఇది కూడా కొంచెం దగ్గరలోనే మా ఇంటి దగ్గరికి. ఇది వచ్చేసి ఎన్ఎంసీ హాస్పిటల్. కింద ఒక రిసెప్షన్ ఉంటుంది. ఇక్కడ అపాయింట్మెంట్ తీసుకొని నెక్స్ట్ మనం కన్సల్ట్ అయ్యే డాక్టర్ ఉంటాడు. అది ఏ ఫ్లోరా ఏంటా అని చెప్పి మనకి తెలుసుకొని పైకి వెళ్ళేసి అక్కడ కూడా రిసెప్షన్ ఉంటుంది అనమాట. అక్కడ రిసెప్షన్ మనం సెకండ్ ఫ్లోర్కి వెళ్ళాలి. సెకండ్ ఫ్లోర్లో పీడియాట్రిషియన్ ఉన్నాడు. సో అక్కడికి వెళ్తున్నాం అనమాట. ఇంకా సెకండ్ ఫ్లోర్లో కూడా రిసెప్షన్ ఉంటుంది. ఇక్కడ కూడా మనం అపాయింట్మెంట్ తీసుకొని టోకెన్ నెంబర్ తీసుకోవాలి. ఇంకా టోకెన్ నెంబర్ తీసుకొని మనం డాక్టర్ దగ్గర వెయిట్ చేస్తూ ఉండాలన్నమాట. సర్లే అని చెప్పేసి ఇంకా మనకి టైం ఉందిలే అని చెప్పి ఇక్కడ కూర్చొని వెయిట్ చేస్తూ ఉన్నాము. కివి అయితే అసలు నిలవదు, అటు ఇటు పరిగెత్తుతూ ఉంటుంది. ఇక్కడైతే ఇక్కడ పిల్లలందరూ ఉంటారు కదా, ఆడుకోవడానికి కూడా మంచిగా ఉంటుంది. సో అందువల్ల అది పరిగెత్తుతూ ఆడుకుంటూ ఉంటుంది అనమాట. ఇక్కడ చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు. ఇక్కడైతే నాకు భలే నచ్చుతుంది ఈ హాస్పిటల్ అయితే. ఈ హాస్పిటల్నే కదా, అన్ని హాస్పిటల్స్ అలాగే మెయింటైన్ చేస్తారు ఇక్కడ. సో ఇలా ఉంటాయి అనమాట రూము. అక్కడ పైన స్క్రీన్ ఉంది కదా, అక్కడ మన టోకెన్ నెంబర్ వస్తుంది. ఆ టైంలో మనం వెళ్ళాలి. నెక్స్ట్ ఇక్కడ ఈ డాక్టర్ అయితే చాలా బాగా చూసాడు అసలు కివిని. తనకైతే కివి పిల్లలు ఏది చూస్తారో అది పిల్లలు ఏడుస్తున్నారని చెప్పేసి ఇక్కడ యూట్యూబ్ పెట్టేసి కోకోమిల్లని ఏవి చూస్తారో అవి పిల్లలకి పెట్టేసి చూస్తున్నాడు. చాలా బాగా అనిపించింది నాకైతే. ఈ డాక్టర్ చాలా బాగా చూస్తున్నాడు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక ఇంజక్షన్, ఒక డ్రిప్ చిన్నది ఒక ఇంజక్షన్ ఇచ్చారు. ఆ ఇంజక్షన్ వేయించేసుకొని మెడిసిన్స్ అవి తీసుకొని ఇంకా బయలుదేరామన్నమాట. ఇంకా నైట్ కూడా చాలా ట్రాఫిక్ ఉంది. దట్స్ ఇట్ ఫర్ వీడియో. బై బాయ్.